మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యోబు తన జీవితంలో నలిగిపోయాడు, కృంగిపోయాడు, చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ అంటున్నాడు 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. యోబు దేవునితో కలిగిన అనుభవం, యోబుకు దేవునితో కలిగిన అనుభవం, నలగగొట్టబడిన తరువాత, విడవబడిన తరువాత రకరకాల అనుభవాలన్నింటినీ చూచిన తరువాత వాటన్నింటి నడుమ దేవుని ఉద్దేశాన్ని గ్రహిస్తూ ఉన్నాడు యోబు. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకున్నాను, నేనిప్పుడు తెలుసుకొంటిని అంటున్నాడు. దేవుని కార్యాల గురించి, దేవుని ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒకవేళ మనను ఏదైనా పరిస్థితుల గుండా మనను నలగగొట్టాలనుకున్నప్పుడు, లేకపోతే బ్రేక్ చేయాలనుకున్నప్పుడు అది మన ఆశీర్వాదం కొరకే. దేవుడు ఒకవేళ ఒక ఇరుక గుండా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటే అది మన ఆశీర్వాదం కొరకే. దేవుడు మనను ఒక విభిన్నమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనల్ని తీసుకొని వెళ్తుంటే అది మన క్షేమం కొరకే అనే విషయం యోబు జీవితం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. నీవు సమస్త క్రియలను చేయగలవాడవు, నీవు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏది నిష్ఫలము కానేరవు అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. కొన్ని సందర్భాలలో కొన్ని విరగగొట్టబడే అనుభవాల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ విరవబడే అనుభవాల్లో కూడా దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగితే సంతోషిస్తాం, ఆనందిస్తాం. విరగొట్టబడిన స్థితిలో కూడా బలాన్ని పొందుకుంటాం. దేవుని ఉద్దేశాలు అలాంటివి. ఆ దేవుని ఉద్దేశాలను గ్రహించినటువంటి యోబు అంటున్నటువంటి మాటలవి. కనుక ఒకవేళ ఏదైనా దేవుడు మనల్ని ఒక పరీక్షకు, ఒకవేళ ఏదైనా మనల్ని దేవుడు ఒక అననుకూలమైన పరిస్థితులు, అవి మనకు అననుకూలమే, కానీ ఆ పరిస్థితులలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్పిరిచువల్ షేప్ని మన జీవితాల్లోనికి తీసుకొని రావడానికి ఇష్టపడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. అననుకూలమైన పరిస్థితుల గుండా దేవుడు మనల్ని ఎట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు అని అంటే దేవుని మీద ఆధారపడితేనే అర్థమవుతాయి. నీవు సమస్త క్రియలు చేయగలవాడవు అంటున్నాడు యోబు. నిజమే, మన జీవితాలలో ఆయన సమస్త క్రియలు చేయగలవాడు, సమస్త పరిస్థితికి తగినవాడు, సమస్త పరిస్థితుల గుండా నడిపించే దేవుడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునే క్రమంలో మనను విరగగొట్టే దేవుడు కూడా. ఆ మాట నేను మరొకసారి చదువుతాను మీకోసం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవుని అనుభవిస్తున్న క్రమంలో చెప్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని ఉద్దేశాలు గ్రహిస్తూ ఉన్నప్పుడు మనం చింతపడం. దేవుని ఉద్దేశాలు మనం గ్రహిస్తున్నప్పుడు నలగగొట్టబడిన పరిస్థితుల్లో కూడా సంతోషించే వారంగా ఉంటాం. అది యోబు అనుభవం. కనుక దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, చాలిన దేవుడు, నీకు తగినవాడు కనుక మన జీవితాలను నిర్మించే దేవుడు. కనుక దేవా, నీ ఉద్దేశాలు నా జీవితంలో నిష్ఫలము కాకుండానట్లు నేను నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కృపా కనికరము కలిగిన దేవా, నీవు సమస్త క్రియలను చేయగలిగిన వాడువు. నీ ఉద్దేశాలు మా జీవితంలో నిష్ఫలము కావు అనే విషయాన్ని యోబు జీవితం నుండి మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. మీ సన్నిధిలో నిలవబడి మీ కొరకు ఫలించే వారంగా మేము ఉండగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని
మీ కృపకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.